హాయ్ గాయ్స్, నేనైతే బయటికి వెళ్ళని తయారవుతున్నాను, అది కూడా చిన్నపాటి ఫైట్తో. అది ఎందుకంటారా, మా మమ్మీ వాళ్ళు వైజాగ్ నుంచి విజయనగరం వెళ్తున్నారు. అది ఎంత డిస్టెన్స్ చెప్పండి, అది ఎండాకాలంలో. నేను ఎండకు జడిసి రానంటే మా మమ్మీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు నన్ను. తెలిసిందే కదా, మన ఒక్కదానికి నో చెప్తే మన పేరెంట్స్ చాలా వాటికి నో చెప్తారు. బేసిక్గా మన ఇండియన్ మదర్స్ అన్నిసార్లు నో చెప్పించుకోవడం ఎందుకని చెప్పేసి నేను తయారైపోయాను. సో ఎలాగో అవుతున్నాం కదా, కొంచెం అందంగా తయారవుదాం అని చెప్పేసి అనుకుని స్టోక్ క్రీమ్ రాసా. బేసిక్గా స్టోక్ క్రీమ్ నేను ఎక్కువ యూస్ చేయను, ఎప్పుడైనా ఇలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తే పక్కా యూస్ చేస్తాను. ఎందుకంటే ఆ గ్లో ఉంటుంది చూసారా, సూపర్ ఉంటుంది అన్నమాట అందుకు. అండ్ ఫేసెస్ ఆఫ్ కెనడా నుంచి ఐలైనర్. ఈడు ప్యాకేజింగ్ ఎంత గట్టిగా చేశాడంటే అది చాలాసేపటి వరకు రాలేదు, కానీ మనం ఎవరు ఓటం ఎరగని విక్రమార్కుడు కాబట్టి ఫైనల్లీ మనం సాధించాం. అండ్ నేను ఐలైనర్ చాలా థిన్గా పెట్టాను. నేను బేసిక్గా అయితే కొంచెం లావుగా పెడతాను, బట్ ఈసారి చాలా థిన్ లైన్ డ్రా చేశాను. దాని తర్వాత ఆ స్టార్ ఐటమ్ లిప్స్టిక్. ఈ స్మెల్ అండ్ షేడ్ నాకైతే చాలా నచ్చింది. ఇంకా చూసా నా ఎగ్జైట్మెంట్ ఫేస్లో ఎలా ఉందో, నాకైతే చాలా 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 నచ్చింది లిప్స్టిక్. ఎందుకంటే బేసిక్గా నేను అలా చూసుకొని ఉన్నాను ఈరోజంతా. దాని తర్వాత కొంచెం హైలైట్ చేయడానికి ఫేస్కి బ్లష్, అండ్ దాని తర్వాత కొంచెం పర్ఫ్యూమ్, వాచ్ అన్నీ పెట్టా. చాలాసేపు ఆలోచించా జడ వేద్దామా హెయిర్ లీవ్ చేద్దామని. అండ్ ఈ ఎండలకి ఎలాగో జడేసిన అంత లాంగ్ డిస్టెన్స్కి ఉండదు కదని చెప్పేసి నేను హెయిర్ లీవ్ చేసా. అంతే, ఇంకేం లేదు, హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళిపోయా. ఎలా ఉంది ఇంటికి నా లుక్? నా ఫైనల్ లుక్ అయితే ఇది. బాయ్ బాయ్, నచ్చితే లైక్ చేయండి.